హాయ్ అండి. నార్మల్ పాదంతోని థ్రెడ్ పైపింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే ఏ క్లాత్‌తో థ్రెడ్ పైపింగ్ చేసుకుందాం అనుకుంటున్నారో, ఆ క్లాత్‌ని క్రాస్‌గా తీసేసుకొని, అన్ని పీసెస్ కూడా జాయిన్ చేసుకోండి. స్ట్రెయిట్‌గా ఒకటే పీస్ దొరకకపోతే, అన్ని పీసెస్ జాయిన్ చేసేసుకొని, వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని, నీట్‌గా కుట్టుకొని, ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని మొత్తం కూడా నీట్‌గా కట్ చేసేయండి. ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు. నేనైతే ఎడమ చేతి వైపు నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను. స్టార్టింగ్‌లో చిన్న ఫోల్డింగ్ చేశానండి. నీట్‌గా ఎక్కడ సాగదీయకుండా ఇలా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వచ్చి, రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చాను. 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్‌గా కుట్టుకుంటూ వచ్చేయండి. సాగదీయకండి. మనం థ్రెడ్ ఎంత లావు ఉందో అంతే లావు ఫోల్డింగ్ ఉండాలి. లూజ్‌గా ఉందంటే మాత్రం థ్రెడ్ పైపింగ్ లావొస్తది. మీరు ఎంత సన్నగా థ్రెడ్ తీసుకున్నా కూడా లావొచ్చేస్తదనమాట. లూజ్ రాకుండా కరెక్ట్‌గా థ్రెడ్ అంతా లావు ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్లారంటే పైపింగ్ అనేది చాలా బా వస్తది. అయితే నేను రెండో సైడ్ మాత్రం హెమ్మింగ్ చేపిస్తాను. అప్పుడు లుక్ అనేది బావుంటుంది. లేదక్క మాకు స్ట్రాంగ్‌గా కావాలనుకుంటే రెండో సైడ్ కూడా ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఫుల్ వీడియో కిందుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓపెన్ చేయండి.